ఏంట్రా శ్రీ, చాలా డల్గా ఉన్నావు? ఏం లేదురా, నాకు ఫ్రెండ్ ఉన్నాడు, బెస్ట్ ఫ్రెండ్ వాడు. వాడు ఆల్రెడీ నాకు చాలా డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడు. మరి ఇప్పుడు నువ్వేమన్నావు? ఏం చేయాలో తెలియక రేపు చూద్దామన్నాను రా. నువ్వేమన్నా సలహా ఉంటే చెప్పరా, అందుకే నేను దిగికి వచ్చాను రా. ఓకే, అసలు ఉన్నాడా? అసలు ఏమీ లేనోడా? వాడు ఉన్నోడేరా, వాడికి షేర్లు కూడా ఉన్నాయి. అవి అమ్ముకోరా అంటే మార్కెట్ లేదు, డల్గా ఉందని చెప్తున్నాడు రా. మార్కెట్ రేట్ ప్రకారం వడ్డీ ఇస్తా అంటున్నాడు, కానీ అసలు ఇస్తాడు లేదో డౌట్గా ఉంది. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయిపోయాడు రా, ఏం చెప్పాలని ఆలోచిస్తున్నా. ఓ పని చేయరా, నువ్వు టైట్లో ఉన్నావని చెప్పు, బయట ఎక్కడి నుంచైనా తెచ్చుకోమను. ఆ వడ్డీ డబ్బులు ఉంటే నీకు కట్టేస్తాను చెప్పు. పోతే నీకు వడ్డీ డబ్బులే పోతాయి, పెద్ద అమౌంట్ మిగిలిపోద్ది. ప్రతి నెల నిన్ను అడుగుతాకి మొహాట పడతాడు. ఏమంటావు? సరేరా, నువ్వు చెప్పిన ఐడియా బాగుంది. పాత డబ్బులు కూడా మెల్లగా ఎలాగోలాగా తీసుకుంటాను రా. థ్యాంక్ యూ.